మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. అది రాంగ్ గైడ్ చేస్తాం, మిస్లీడ్ చేస్తామో నాకు ఒకసారి అనిపిస్తుంటుంది. నార్మల్ ప్రమోషన్స్ ఎందుకు చేయకూడదు? ఎట్లా వస్తాయి అబ్బా డబ్బులు వీళ్ళకి? నేను ఒక షర్ట్ 2 రోజులు వేస్తే అన్న కార్డు ఇస్తాము, ఇంకో షర్ట్ కొనుక్కోవాలని కమెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మా డబ్బులు నడుస్తాడు. థ్యాంక్ యూ. సరే, నేను అడుగుతా ఇప్పుడు, వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్ శివ? సింగిల్ బ్రో. ఎందుకని? నాకు తెలిసి ఒక అమ్మాయి రిలేషన్లోకి వచ్చినా కూడా అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తే ఎవరు అలా భయపడిపోయిన వాళ్ళకెందుకు చేయలేదు, ఎలాగెందుకు చేస్తారు? అలా భయపడిపోయి కూడా నా దగ్గర రాని ఉన్నారు. అవునా? ఈడితే ఎందుకు రా బాబు మనకు వచ్చిన గోలా అనుకుని బిగ్ బాస్కి వెళ్ళావు అంటే యాంకర్ నుంచి ఇంకొక ఫేమ్ కూడా ఇంకో వైపు నుండి వచ్చింది, ఫ్యామిలీస్ దగ్గర అయ్యావు, మరి సంబంధం రాలే? చెల్లి ఉంది, చిన్న 8 years డిఫరెన్స్ నాకు చెల్లికి. 8 years డిఫరెన్స్ పెళ్లి చేసుకోవచ్చు. చెల్లి పెళ్లి చేయాలి, చెల్లి పెళ్లి చేసుకుని చెల్లి పెళ్లి చేయొచ్చు కదా. 8 years డిఫరెన్స్ ఉంది కదా. నేను చెయ్యాలి, తప్పదు మా సైడ్ అంతే. చెల్లి పెళ్లి నాకు. ఏం చదువుతున్నారు ఆవిడ? బీటెక్. ఓహ్, అని చాలా టైం ఉంది. సరే, ఎందుకు రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్? ఎందుకు అది బై అవలే బ్రేకప్ ఎందుకైంది? పెళ్లి అయిపోయింది వాళ్ళకి. బ్రేకప్ ఎందుకైంది అన్నాను నేను. అదే వాళ్ళకి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోతే బ్రేకప్. నాది ఇంత ఫాస్ట్ మ్యారేజ్ టైం కాదు, వాళ్ళకి టైం అయిపోతుంది. బ్రేకప్ కి పెళ్లికి సంబంధం లేదు. ఉంది. అదే అవుతుంది. వాళ్ళకి పెళ్లి అయిపోయింది, వాళ్ళ పెళ్లి అయిపోయింది. నాకు బ్రేకప్ ఎందుకైంది? బ్రేకప్ అదే వీటికి వెళ్ళంటే కొనుక్కొని. ఓ పెళ్ళికి ఇంకొద్దు అనుకున్నారా? ఆమె పెళ్లి అయిపోయి మళ్ళీ నేను వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ ఎవరు మీకు నచ్చలేదు? ఎవరన్నా నచ్చుతారు కానీ వాళ్ళకి నేను నచ్చింది చెప్పలేవు. నచ్చుతారు కానీ వాళ్ళకి నేను నచ్చింది. అలా ఎందుకు? మనకు నచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళకి మనం నచ్చాం. నేను ఇలా అనుకునేవాడిని, ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది, ఆ అమ్మాయికి నేను ఇష్టం ఉంటుంది నాకు తెలియదు. అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు చెప్పింది, ప్రసాద్ గారు చాలా ఇష్టం నాకు, చెప్పాలనుకున్నా అవ్వట్లేదని. భలే ఉంటుంది అమ్మాయి అనుకున్నాను నేను. బట్ నాకన్నా మంచి సంబంధమే అది. అబ్బాయి యూఎస్ వెళ్ళిపోయింది. చెప్పాల్సింది ఏమన్నా ఉంది, ఇప్పుడు కోరికైతే ఉంది, పెళ్లి చేసుకోవాలి. పెళ్లి మీద లేదు, లవ్ అంతే. ఉందా లవ్ మీద ఇంట్రెస్ట్? ఉంది కూడా. సింగిల్ ఎలా ఉంటావు గురు? అంతేలే, అది అప్పుడప్పుడు ఆదివారం సోమవారం మీద రోజులు వర్క్ చేసుకుంటాం కదా. అవునవును. వీకెండ్స్ ఎప్పుడు అలా. ఇప్పుడు ఊరు ఎప్పుడు వెళ్తుంటా బ్రో? నార్మల్ చాలా రోజులు. ఇప్పుడు ఎలా పండగకి వెళ్ళాలి? ఈ పండగ సంక్రాంతికి. నెక్స్ట్ రిలేషన్షిప్ పరిస్థితి ఏంటి మరి? ఏమి అనుకోలేదా? ఇంకా ఏం లేదు, చేసుకుందాం మంచిగా. ఎవరైనా ఉంటే మంచిగా సెట్ అయితే లవ్ చేసి మ్యారేజ్ చేసి. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు రావా? వస్తే భయం బ్రో. వద్దమ్మా, నేను ఒక్కరికి ఇచ్చా అంతే. ఏమైంది? వచ్చేసారు వాళ్ళ నెంబర్ కనుక్కొని. అవునా? వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ అండి. ఎవరండి మీరు? ఇన్స్టాగ్రామ్లో మీరు రిప్లై ఇచ్చారు కదండి. నేనేనండి. నేను అబ్బాయి అనుకున్నాను, అమ్మాయి అది ఓకే అనుకున్నా. వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టారు, అది ఫ్రీ టుమారో అని ఎస్తాను పెట్టాను నేను. వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చేసారు. నా నెంబరు అడ్రస్ ఎట్లా తెలిసిందో తెలియదు. ఆ రోజు చాలా వదిలించుకోవడం చాలా ఇబ్బంది పడ్డా. అభిమానంగా వచ్చారు, వదిలించుకోలేను. అలాంటి రోజంతా స్పెండ్ చేయలేను. వాళ్ళని లంచ్కి తీసుకెళ్ళి నేను ఒక రోటీ ఆర్డర్ పెట్టుకున్నా. వాళ్ళందరూ ముగ్గురు వచ్చారు. యాక్చువల్ ముగ్గురు అమ్మాయిలే. వాళ్ళు తింటున్నారు. రోటీ స్పీడ్గా తినేసి మనకి మొబైల్ తీసి రింగ్ టోన్ ఆన్ చేసి యా వస్తుందా బయలుదేరుతుంది యా అని చెప్పి కనేసి వెళ్ళి జంప్ చూస్తే అమ్మా అది చూస్తే వాళ్ళకి ఇబ్బంది తెలియాలి కదా. జంప్ ఇన్స్టా రిప్లై ఇస్తావు నార్మల్ అమ్మాయి? ఇవ్వను అసలు ఒక్కసారి ఇచ్చా. ప్రాంతీయ అభిమానం ఒకటి ఏడ్చి వస్తుంది కదా. నేను మాది కూడా గురుద్వార దగ్గరే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు సీతం దర్శనం ఏదో పెట్టారు వాళ్ళు. ఓ వైజాగ్ మన పుట్టి పెరిగింది వైజాగ్ బ్యాచ్, మనకు తెలిసిన బ్యాచ్. ఈనాడు దగ్గర ఉంది, సేమ్ కాలేజ్ అండి, మీ కాలేజే అనగానే కొట్టాం. కొట్టగానే ముగ్గురు వచ్చారు. అదొక్కటే. దాని తర్వాత నుంచి ఇవ్వడం మానేసా? ఇవ్వడం మానేసా. ఒకళ్ళిద్దరికి ఇచ్చేవాడిని అబ్బా. అబ్బాయిలు ఎవరన్నా ప్యాషనేట్గా ఉండి ఏదైనా స్టోరీ పంపిస్తానంటే అప్పుడు అలా రిప్లై ఇచ్చేవారు. ఇప్పుడు నువ్వు లవ్ చేస్తాను అంటున్నావు కదా, నార్మల్గా ఏం చూస్తావు? ఇప్పుడు ఏం చూస్తావు?
పాస్ కాదు, ఒకటి ఉంటుంది. పాస్. నాదేం చూడడం. అమ్మాయి అయితే చాలా ఏం చూస్తావు అలా బాగాలేవు. బాగుంది. కాదు, తను ఇలా మంచిగా మాట్లాడుతుంది, అంటే మంచిగా చూసుకుంటున్నట్టు. మంచి అక్కడ ఎక్స్పెక్ట్, మనలో లేదు వాళ్ళలో లేదు. ఆ రెండు బూడిదే జోగే. అసలు మంచి ఇది అందం. మంచి అనేది అబద్ధం. అబ్బో అందం మరీ నా అలా ఉండకూడదు. నా అలా ఉండకుండా బాగానే ఉంటే పర్లా. కలరా నాలా ఎలాగో ఉండకూడదు, ఏ యాంగిల్లోనే ఉండకూడదు. నీకే కావాలి చెప్పు. ఎవరు? నాకు నీకు కొన్ని టేస్ట్లు ఇంటర్వ్యూ చూసాను నేను. ఎట్లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఎట్లాంటి వాళ్ళు చేసినావయ్యా. అయ్యో ఇదా నేను అమ్మాయిని సజెస్ట్ చేయనా? ఇంటర్వ్యూ కన్నా స్టఫ్ ఎక్కువ వెళ్ళిపోతుందండి ఈరోజు. గెస్ట్తో ఇప్పటిదాకా మనం మాట్లాడుతుంది చాలు. థ్యాంక్ యూ శివ గారు, మా స్టూడియోకి వచ్చి మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. యాక్చువల్లీ నేను ఇంకా చాలా మాట్లాడాలనుకుంటుండే, కాకపోతే నాకు ఇచ్చే గ్యాప్లో ఒక 2-3 ఇంటర్వ్యూలు రిలీజ్ అయిపోవడం, నాకు ఏం అడగాలో తెలియపోవడం. పోలే అడిగిన వాళ్ళు పాత వాళ్ళు తిన్నగా అడగలే, కాంట్రవర్సీ అవ్వలేదు, నువ్వు అడిగితే అయిపోయింది. మేబీ పడేది, ఆ మ్యూజిక్కేనే వెళ్ళిపోయేది అనుకున్నా. ఇవన్నీ అనుకున్నా కాదు, నేను ప్రోమో చూసాను. ఇవి నేను అడిగిన క్వశ్చన్ ఒకటి, నేను చెప్పిన ఆన్సర్ ఒకటి, ఈ మధ్యలో దాదాపుగా 20 నిమిషాల గ్యాప్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఈ ఆన్సర్ వేసేవాళ్ళు. ఇదేంటి ఇది ఇలా ఉంది ప్రోమో అనుకో. సరే ఇంట్రెస్టింగ్గా చూస్తే ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్ చెప్పలేదు ఏంటి అనుకునేవారు. అమ్మ, కానీ నీకు రీల్స్లో ఏం కట్ అవుద్ది, ఇదే కట్ అవుద్ది. ఈ ప్రోమో కట్ చేసి పెట్టేవాళ్ళు. అంత బలుపుడు అడిగి అలా అడిగితే అలా చెప్పాడు. అమ్మో, నీదే జరిగే ఏమన్నా? నేను ఇలా చెప్పలేదే ఆన్సర్, ఎందుకు ఇది ఇలా పడింది? ప్రసాద్ బెహరా అని, ఆయన పేరేంటి, సుజిత్ ఓజీకి కథ రాయమన్నాడు అని ఒక టైటిల్ పెట్టారు. అక్కడ ఏం జరిగింది, ఆయన పిలిచారు. అతని వైఫ్ నా వీడియోస్ చూస్తారంటే ఎప్పుడు, ప్రసాద్ ఏమైనా డైలాగ్ వర్షన్ రాస్తావా, నేను ఎంత తీసుకుంటా ఏంటి అంటే, సరే ఎట్లా నేను ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దిస్ అని ఇలా మాట్లాడా. ఆయన ఎప్రిషియేట్ చేశారు నా వీడియోస్, ఆయన రాయమన్నారు. బట్ నాకు కుదరలేదు, మధ్యలో నేను రాద్దాం అనుకున్నా, ఒక వర్షన్ కూర్చుందాం అనుకున్న లోపల నేను వచ్చాను బయటికి. ఇది నేను చెప్పిన వర్షన్ కట్ చేస్తే ఓజీ కథ రాయమని అడిగాడు అని చెప్పి టైటిల్ పెట్టారు. ఆ కింద కమెంట్ పెట్టేవాడు, వీడియో కూడా చూడలే. పవన్ కళ్యాణ్ నీకు రాయమని చెప్పారా అని కింద కమెంట్ పెట్టాడు. నేను నవ్వుకున్నా. ఆ వీడియోస్ నాకు సంబంధం లేదు, ఆ కమెంట్ నాకు సంబంధం లేదు. కాకపోతే మొన్న షూటింగ్ అవుతుంది, ఓజీ షూటింగ్ అవుతుంటే నేను సన్నగా వెళ్ళి నిలబడ్డా అంతే. నా షూటింగ్ బచ్చలమ్మలో షూటింగ్ వస్తుంటే పక్క దాంట్లోనే పక్క సైట్లోనే అవుతుంది ఆర్ఎఫ్సీలో. నేను దిగి నిలబడగానే సుజిత్ అన్న చూసి, హాయ్ బ్రో ఎలా ఉన్నారు మీరు అంటే, థ్యాంక్స్ అండి బాగానే గుర్తుపెట్టారు మీరు. 2 years అయింది ఆల్మోస్ట్. ఒకసారి కలిసాను. అరే భలే గుర్తుపెట్టుకున్నారు ఆయన అనుకున్నాను. తర్వాత ఇప్పుడే వస్తాను మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి అని. తర్వాత ఆయన కార్ వేసుకుని వెళ్ళిపోయారు. ఇంకో లొకేషన్ ఏదో, అప్పుడు నైట్ టైం అవుతుంది. వెంటనే ఫోన్ చేశాను నాకు, ప్రసాద్ నెంబర్ ఉంది దగ్గర, ప్రసాద్ సారీ నేను లొకేషన్ షిఫ్ట్ అవుతున్నా, నాకు టైం పడుద్ది, మీకు లేట్ అవుద్ది అంటే వెళ్ళిపోండి, రేపు కలుద్దాం. లేట్ అవుద్ది లేదు సార్, నేను వెళ్ళిపోతాను అని గుర్తుపెట్టుకోండి. ఇంకా నీకు మంచి రైటింగ్లో దీంట్లో మంచి టాలెంట్ ఉంది బ్రో, లైక్ డైలాగ్ రైటింగ్లో కానీ దీనికి మంచి టాలెంట్. అరే వేస్ట్ అయిపోతుంది అని అనిపించింది ఎప్పుడైనా? అదే అన్నం పెట్టింది కూడా అనుకోవచ్చు కదా, వేస్ట్ అయిపోయింది అనిపించింది కానీ అన్నం పెట్టింది పెద్ద స్క్రీన్స్లోని లార్జ్ స్కేల్ ఎప్పుడు నేను చూడలే. నాకు అవకాశం వస్తుంది అనుకో. ఇప్పుడు చాలా వచ్చినాయి, డైరెక్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు మంచిగా. ఇప్పుడు సుఖంగా ఉంది కదా యాక్టింగ్ బాగుంది. అంటే లైక్ నేను నీ మాటలు కానీ ఇవి వింటే మంచి డైరెక్టర్ కనిపిస్తాడు నాకు. చూద్దాం, టైం ఉంది కదా. ఇంకా టైం ఉందా? చచ్చిపోతావు ఏంటి రేపు? 60 లైఫ్ స్పాన్ పడిపోయింది. 60 దాకా ఉంటావా? 60 ఇప్పుడు ఎంత మనకి? 60 ఉండడం కష్టం. ఇంకొక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 40-45 అంతే మనకున్న ఇవి. ఇప్పుడున్న నీ ఫ్రెండ్స్ కానీ నీ ముందు జనరేషన్ 40 దాటా బతుకున్న వాళ్ళ పేరు చెప్పు. ఉన్నాడు షుగరు, ఒక స్టడ్ పడి అలాగే ఉన్నారు. తేనెలో ఆకులు అలములు తినుకుంటూ లాగాలి. అప్పుడు 60కి పడేది 100కి లాగేవాళ్ళు, 45 పడుతుంది 60కి లాగుతున్నారు అంత. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చాలా మంచిగా మాట్లాడాం అనుకుంటున్నాను. ఎలా ఉందో నీ మనసులో ఫీలింగ్ నాకు తెలియదు కాబట్టి అమ్మాయి
థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా మంచి ముందుకు వెళ్ళాలని నేను మళ్ళీ ఏదో రోజు పిలుస్తాను. ఆ రోజు అయితే కరెక్ట్ టైం ఇవ్వండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా టైం ఇస్తాను, మీరు పార్కింగ్ ఇవ్వండి. నా భయం అదే. లేదు, మంచి పార్కింగ్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బ్రో నీ కెరియర్కి. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సియా.